పరిసరములకి స్పందించడం అనేటువంటిది తెలుస్తుంది. నీరున్నా ఎండున్నా చక్కగా రుచుకోవడం అనేటువంటిది, చలికాలంలో ఏదో ఆకులు రాల్చడం అనేటువంటిది, పళ్ళు ఇవ్వడం అనేటువంటిది, ఎవరైనా కనుక కోసినా ఏదైనా చేస్తే బాధపడడం అనేటువంటిది, ఇటువంటిదంతా కూడా కొంత ఉంటుంది దాంట్లో. అక్కడి నుంచి పరిణామ దశలో ఏమవుతుంది, ఆ జీవుడు అలాగా కొన్నాళ్ళు వృక్ష దశలో ఉండి తర్వాత జంతువుగా పరిణమిస్తాడు. ఈ జంతు దశలో కూడా ముందు ఈ కీటకములు, క్రిములు మొదలైనటువంటి వాటి కింద వస్తాడు. వచ్చిన తర్వాత క్రమక్రమంగా మిగిలినటువంటి జంతు దశలన్నీ దాటుకుంటూ మనకి ఏవైతే మనం మచ్చిక చేసుకునేటువంటి జంతువులు అని చెప్పి మనం అంటామో, డొమెస్టిక్ యానిమల్స్ అంటామో, సుమారుగా అటువంటి వాటిల్లోకి పరిణమిస్తాడు. అంటే అందరూ ఇలాగే ఖచ్చితంగా రావాలని కాదు, కానీ సాధారణంగా జరిగేటువంటిది అది. అంటే వైల్డ్ యానిమల్స్గా ఉండేటువంటి అడవుల్లో ఉండేటువంటి జంతువులుగా కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి ఏం చేస్తాడు, మన చుట్టూ అంటే మనుషుల చుట్టూ తిరిగేటువంటి జంతువుల కింద వస్తాడు. అందుకని వాటికంటే అవి ఇది కొంచెం సాధు స్వభావం కలిగినటువంటి మన చుట్టూ ఉండేటువంటివన్నీ కూడా, అవి పిల్లైనా కుక్కైనా కూడా మనకి అడవుల్లో ఉండేటువంటి వన్యమృగాలంత భయంకరమైనటువంటివి కావు. ఇలాగ మానవ సాంగత్యం అలవాటైన కొద్దీ ఏమిటవుతుందంటే అందులో ఉండేటువంటి జీవుడికి తర్వాత దశలో నెమ్మదిగా మానవుడి కింద మారుతాడు. అంటే ఖనిజ స్థితిలోంచి వృక్షస్థితిలోకి వస్తాడు, వృక్షస్థితిలోంచి జంతువు అనేటువంటి స్థితిలో వస్తాడు. ఆ జంతువు అనేటువంటి స్థితిలోనే మనం చెప్పుకునేటువంటి పశువు అనేటువంటిది ఏదైతే ఉందో మనకంటే ఈ ఆవులు మొదలైనటువంటివి, అందుకని మనం జంతువులన్నింటిలోకి వాటిని పవిత్రంగా చూస్తాం. ఎందుకంటే వాటి తర్వాత దశ సుమారుగా మనకి మానవుడి యొక్క దశ కిందే మనకి లెక్క. అందుకనే చాలా పవిత్రమైనటువంటి వాటి కింద చెప్తాం. అందుకనే ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే పెంపుడు జంతువుల్ని ఇష్టపడరు, పెంచుకోవద్దని చెప్పి చెప్తారు. ఎందుకంటే వాటికి ఉండేటువంటి అనుబంధం అలాంటిది కాబట్టి. ఇవాళ ఈనాళ్ళు మనకి ఆ ఎద్దుతో పాపం దాని యజమాని మరణించాడని చెప్పి 4 రోజులు అతని కోసం ఎదురు చూసింది కనిపించలేదు. ఇంకొక 4 రోజులకి అది ఆహారం కూడా ముట్టుకోకుండా, నీళ్లు ముట్టుకోకుండా ఇవాళే అది శరీరం వదిలిపెట్టేసిందని చెప్పి ఆ ఫోటో అన్నీ కూడా వేశారు. అంటే వాటికి మనుషులతో ఉండేటువంటి సాంగత్యం ఎలా ఉంటుందంటే అనుబంధం అంతగా ఉంటుంది. అందువల్ల ఒక్కోసారి మనం కనుక ఏదైనా కారణంగా కనుక దాన్ని పట్ల మనం చూపించవలసినటువంటి శ్రద్ధని కనుక మనం చూపించలేకపోతే ఆ కర్మ మనం మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. అందుకని సాధారణంగా వాటంతటా వచ్చి మచ్చిగా అయితే తెప్పిస్తే జంతువుల్ని పెంచుకోవడానికి ఇష్టపడదు. అయితే మనం పరిశ్రమలు కనుక మనం శుభ్రంగా ఉండి పవిత్రంగా కనుకుంటే అవి మచ్చికవుతూ ఉంటాయి. వాటిల్లో ఉండేటువంటి అంటే తర్వాత వాటిల్లో మానవత్వము అనేటువంటి వాటిల్లోకి రాగలిగేటువంటివి ఏవైతే ఉంటాయో క్రమక్రమంగా అలాంటివి వస్తూ ఉంటాయి మనకి. మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆ చుట్టుపక్కలేవో కొన్ని కుక్కలు, పిల్లులు లాంటివి ఉంటాయి. మనం పూజ చేసుకునేటువంటి సమయానికి వస్తాయి, ఏవి డిస్టర్బ్ చేయవు, అవంతా ఉంటాయి. ఆ తర్వాత ప్రసాదం ఏదో అక్కడ పెడితే అవి తినేసి వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ మిగతా సమయాల్లో మనకి కనిపించవు. ఒక్కోసారి మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనకి మాస్టర్ గారి ఎంఆర్ఎల్ గారి మందిరంలో, మిగిలిన ధ్యాన మందిరంలో ఒక కుక్క ఉంది. ప్రేయర్ సమయానికి పెద్ద మీటింగ్ ఉన్నా, ఆ రోజు మీటింగ్ ఏమీ లేకుండా ఉన్నా సరే అది మాత్రం వచ్చేసి కూర్చుంటుంది. కింద ప్రేయర్ జరుగుతుంటే హాల్లో కూర్చుంటుంది, పైన మందిరంలో కనుక ప్రేయర్ జరిగి మీటింగ్ ఏదైతే అక్కడికి వచ్చేస్తుంది. ఎవరు కలిపినా కలపదు, వెళ్ళదు. ఉపన్యాసాలు ఏవైనా ఉంటే అలా కూర్చుంటుంది అంతే, అలా మూల దానికి ఇష్టమైనప్పుడు. అలాగా ఎన్నేళ్ల నుంచి అది అలాగా వస్తుంది అనేటువంటిది మనకి చాలా రోజుల నుంచి మాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అలాగా వస్తూనే ఉంది. అది ఎవరు, ఎందుకు, ఏమిటి అనేటువంటిది మనకి తెలియదు. సరే, అలాగే ఏమిటవుతుందంటే ఆ పశు స్థితి అనేటువంటి దాంట్లో ఉండి ఆ తర్వాత క్రమంగా మానవుడు అనేటువంటి స్థితిలోకి జీవుడు వస్తాడు. జీవుడు మానవుడిగా పరిణమించినటువంటి మొదటి దశలో ఇంకా పశుత్వపు ఛాయలు ఉండిపోతాయి. అంటే ఒక దశలోంచి ఇంకొక దశలోకి వచ్చినప్పుడు ఆ పూర్వపు దశ ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఇంకా ఇతని మీద ఉంటుంది. అందుకని ఇలాంటి వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే మొట్టమొదటి మానవుడు పరిణామ క్రమంలో ఆటవికుడైనటువంటి మానవుడిగా జన్మిస్తాడు. అంటే వాళ్ళల్లో ఎక్కువగా మిగిలినటువంటి పశువులు ఎలాగైతే జీవిస్తున్నాయో అలాగే వేటకెళ్ళడం, ఆహారం సంపాదించుకోవడం అదే ముఖ్యం. ఆహారము ఏదో ఉండడానికి కొద్దిగా గూడు అనేటువంటిది, వాటి మీద ఎక్కువగా వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఆటవికమైనటువంటి సమాజంలో ఉండేటువంటి నియమాలన్నీ కూడా వేటకు సంబంధించినటువంటి నియమములు ఎక్కువ.
తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి నియమములు. క్రమక్రమంగా అటువంటి దశలో నుంచి ఏమిటవుతుందంటే మనం అనుకునేటువంటి ఇప్పుడు సివిలైజ్డ్ నాగరికత తెలిసినటువంటి సభ్య సమాజము అని చెప్పి మనం ఏదైతే ఉంటామో అటువంటి దశలోకి నెమ్మదిగా నడిపిస్తాడు. ఇక్కడ కేవలము తిండి సంపాదించడము అనేటువంటిది మాత్రమే కాకుండా కొన్ని నియమములు, మిగిలినటువంటి కుటుంబ జీవనానికి సంబంధించినటువంటి నియమములు, పౌర జీవనానికి సంబంధించినటువంటి నియమములు, ఇలాగ అన్ని రకాల నియమాలని ఏర్పాటు చేసుకుని ఈ నియమముల్ని కనుక మనం తప్పితే దానికి ఏదో మనం శిక్ష మనమే చెప్పుకొని ఈ రకంగా ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక రాజ్యము, రాజ్యాంగము ఇటువంటివన్నీ ఏర్పాటు చేసుకోవడం అనేవి ఉంటాయి. దీని తర్వాత దశ ఏం చెప్తారంటే దైవత్వం, అంటే దేవతలుగా అవ్వడము అనేటువంటి దశ కింద చెప్తారు. అంటే ఇది పరిణామంలో తప్పనిదైనటువంటి దశ. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజున దేవతగా పరిణమిస్తాడు. అంటే మానవమైనటువంటి స్థితి నుంచి హయ్యర్గా ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాంట్లోకి, అంటే మనం దాన్ని చెప్పేటువంటి దాంట్లోనే మనకు సూపర్ మ్యాన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే కొంచెం శక్తియుక్తులు ఉన్నటువంటి మానవుడు. అంటే దేవతలు అంటే మనకంటా కొంత శక్తియుక్తులు ఉన్నటువంటి, మనకంటా కొన్ని పనులు ఎక్కువగా బాగా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అటువంటి దశలోకి వెళ్తాడు. అక్కడి నుంచి అదే దైవము అనేటువంటి ఒక దశ కింద మనకి వస్తుంది. ఈ దైవత్వము అనేటువంటి దశలోకి వెళ్ళడం ఇది తప్పనిసరి అయినటువంటి దాని కింద చెప్తారు. అంటే ఏ మానవుడైనా సరే, అంటే ఎంత ఆటవిక మానవుడైనా సరే, ఎంత మనము చాలా కరుడుగట్టినటువంటి నేరస్తుడు అని చెప్పి అతనికి ఉరి శిక్ష వెయ్యాలి అని చెప్పి మనం చెప్పేటువంటి మానవుడైనా సరే, క్రమంగా పరిణామంలో ఒక జన్మలోనో ఇంకో జన్మలోనో ఉత్తముడైనటువంటి మానవుడిగా మారుతాడు. ఆ తర్వాత స్థితిలో దైవము అనేటువంటి స్థితిలోకి వస్తాడు. ఇది తప్పనిసరి అయినటువంటి దాని కింద వాళ్ళు చెప్తారు. మాస్టర్ గారు చెప్తూ, అంటే ఈ దేవతల్ని వాళ్ళని నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, మరి వాళ్ళకి ఏం చెప్తాం మనం ఇలాంటివి అంటే, నమ్మినా నమ్మకపోయినా సరే ఇది సత్యము, సృష్టిలో జరిగేటువంటిది ఇది. మన బలవంతంగా ప్రయాణానికి తీసుకెళ్లారు, పెళ్ళికి ఏదో హైదరాబాద్ రా అని చెప్పి తీసుకెళ్లారు, రైల్లో ఎక్కించారు, అందరితో పాటుగా టికెట్ తీసేసారు, నీకు కూడా అంటే నువ్వు కూడా వచ్చేయవలసిందే అని చెప్పి బలవంతంగా రైలు ఎక్కించేశారు. మనకి వెళ్ళడం ఇష్టం లేదు.